జనరల్ గా హెయిర్ 50 ఇయర్స్ దాటితే వైట్ అవడం అవుతుంది. అండ్ కొంతమంది పిల్లల్లో స్కూల్ ఏజ్ లోనే వైట్ హెయిర్ అనేది చూస్తున్నాం. సో వైట్ హెయిర్ చూసి వాళ్ళ పేరెంట్స్ కొంచెం వరీ అవుతున్నారు. రీజన్ ఏముండొచ్చు దీనికి? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ ఎర్లీ గ్రేయింగ్ ఆఫ్ ది హెయిర్ అనేది జెనెటిక్. మీకు కానీ మీ పేరెంట్స్ కానీ ఉంటే మీ పిల్లలకు వస్తుండొచ్చు. కానీ కొన్నిసార్లు విటమిన్ లోపాలు, B12, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లాంటివి ఉన్నా కూడా ఇలా గ్రేయింగ్ అనేది అవుతుంది. అండ్ కొన్ని సిస్టమిక్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ అండ్ విటిలిగో అండ్ ఆటోఇమ్యూన్ కండిషన్స్ లో కూడా ఇలా అవ్వచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బ్యాలెన్స్డ్ డైట్ తోనే బెటర్ అయిపోతాయి. కానీ వైట్ హెయిర్ తో పాటు స్కిన్ పైన వేరే ప్లేసెస్ లో వైట్ ప్యాచెస్ లాగా ఉంటే అది విటిలిగో అయి ఉండొచ్చు. అండ్ ఏదైనా కాన్స్టిపేషన్, అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం కూడా చూసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్, ఏ షాంపూ అండ్ ఏ ఆయిల్ కూడా ఈ వైట్ హెయిర్ ని బ్లాక్ చేయలేదు. మనం చేయగలిగేది ఒకటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం. అండ్ ఇదిలా ఉంటే కొందరేమో సెలూన్కి వెళ్ళి మరి వైట్ హెయిర్ లేకున్నా వైట్ హెయిర్ అదర్ కలర్ చేసుకుంటున్నారు. బీ కేర్ఫుల్, ఆ కలర్స్ అన్ని హెయిర్ని డ్యామేజ్ చేస్తాయి.